హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్య స్నేతి. జీవితంలో ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనం ఎంత నిజాయితీగా స్పష్టంగా మాట్లాడినా కొన్ని సందర్భాల్లో మన మాటలు ఇతరులకు తప్పుగా అర్థం కావచ్చు, లేదా తప్పుగా వారే అర్థం చేసుకోవచ్చు. ఇది వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక సంబంధాలలో అనేక సమస్యలకు ఖచ్చితంగా దారితీస్తుంది. మరి మన మాటలు ఎందుకు ఇతరులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు? మనం ఎంత చక్కగా వివరించినప్పటికీ ఎందుకు కొన్ని సందర్భాల్లో అపార్థం కలుగుతుంది? దీని వెనక ఉన్న ముఖ్యమైన కారణాలను అర్థం చేసుకోవడం, ఇక వాటిని పరిష్కారాలను కనుగొనడం కూడా ఎంతో ముఖ్యం. నిజమే కదండి? ఇక ఇందులో మొట్టమొదటిది వ్యక్తిగత భావోద్వేగాలు. ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక మనస్తత్వం అనేది, భావోద్వేగాలనేవి ఉంటాయి. ఒక వ్యక్తి మన మాటలను తన అనుభవాల ద్వారా అర్థం చేసుకుంటాడు. అందువల్ల మనం చెప్పిన దానికన్నా కూడా అతని భావోద్వేగ పరిస్థితి ఎక్కువ ప్రభావాన్ని చూపవచ్చు. ఇక రెండవది సంభాషణ లోపం. ఇది మనం మాట్లాడే విధానం, వాడే పదజాలం, మన శరీర భాష, అలాగే గళం స్పష్టంగా లేకపోతే ఇతరులకు మన ఉద్దేశం అర్థం కాకపోవచ్చు. ముఖ్యంగా ఎటువంటి భావాన్ని స్పష్టంగా తెలియజేయాలన్నా కూడా సరైన పదజాలాన్ని ఉపయోగించకపోతే అపార్థాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. అర్థమైంది కదండి? ఇక మూడవది భాష, అలాగే సాంస్కృతిక వృత్యాలు. ఒకే విషయం వేరు సంస్కృతాల్లో వేరుగా అర్థం కావచ్చు. అందువల్ల మనం మాట్లాడే సందర్భానికి అనుగుణంగా భాషను మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకే పదానికి విభిన్న సందర్భాలలో విభిన్న అర్థాలు ఉంటే అవకాశం ఉంది. ఇక నాలుగవది శ్రద్ధ లేకపోవడం. ఇక ఒక వ్యక్తి మన మాటల్ని అర్థం చేసుకోవాలి అంటే అతను పూర్తిగా మన మాటలను వినడం ఎంతో అవసరం. కానీ నేటి వేగవంతమైన జీవితంలో చాలామంది మన మాటల్ని పూర్తిగా వినడం లేదు. అర్థం చేసుకోకుండానే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఐదవది మునుపటి అనుభవాలు, అలాగే అపోహలు. అలాగే ఒక వ్యక్తికి గతంలో ఎదురైన అనుభవాలు ఇక అతని మనస్సులో ఒక ప్రత్యేకమైన అభిప్రాయాన్ని ఏర్పరచవచ్చు. మన మాటలను కూడా అతను అదే కోణంలో అర్థం చేసుకుంటాడు. అర్థమైంది కదండి? ఇక ఈ సమస్యలను అధిగమించే మార్గాలు ఏమిటి అంటే, మొట్టమొదటగా స్పష్టతతో మాట్లాడటం. ఒక విషయాన్ని చెప్పే ముందు మనం మన ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని సాధ్యమైనంత సులభమైన పదజాలంతో, స్పష్టమైన వాక్య నిర్మాణంతో మాట్లాడగలగాలి. ఇక రెండవది శాంతంగా, అలాగే సహనంతో వ్యవహరించడం. మన మాటలు ఎవరో తప్పుగా అర్థం చేసుకుంటే ఆగ్రహపడకుండా, కోపం తెచ్చుకోకుండా సమన్వయం పాటిస్తూ మరింత వివరంగా, సహనంతో మాట్లాడడం ఎంతో అవసరం. ఇక మూడవది ఇతరుల దృక్పథాన్ని అర్థం చేసుకోవడం. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన మనస్తత్వం అనేది ఒకటి ఉంటుంది. మన మాటలను అతను ఎందుకని అలా అర్థం చేసుకున్నాడో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అర్థమైంది కదండి? ఇక నాలుగవది సరైన శరీర భాష, అలాగే సరైన గళాన్ని ఉపయోగించడం. మనం చెప్పే మాటలకు మాత్రమే కాదు, ఇక మన శరీర భాష, ముఖ కవళికలు, గళం యొక్క స్వరం కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అవి మన మాటలను మరింత ప్రభావవంతంగా మారుస్తాయి. ఇక ఐదవది చర్చను ప్రోత్సహించడం. ఒక వ్యక్తి మన మాటలను
ఇక తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు అయ్యో నువ్వు ఇలా అర్థం చేసుకున్నావా అనే ప్రశ్నల ద్వారా స్పష్టతను తీసుకురావచ్చు. చర్చ ద్వారా అపార్థాలను ఖచ్చితంగా నివారించవచ్చు. అర్థమైంది కదండి. అలాగే ఇక ఆరవది ప్రతిస్పందించడం కాకుండా స్పందించడం. ఎవరైనా మన మాటలను తప్పుగా అర్థం చేసుకునే అప్పుడు వెంటనే ప్రతిస్పందించకుండా ఆలోచించి సమర్థమైన రీతిలో స్పందించగలగాలి. నిజమే కదండి. మన మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవడం ఎంతో సహజం. కానీ దానికి మనం ఎలా స్పందిస్తున్నామో అనేదే ఎంతో ముఖ్యమైనది. స్పష్టమైన సంభాషణ, సరైన శరీర భాష, అలాగే సమన్వయంతో వ్యవహరించడం ద్వారా మన మాటలు ఇతరులకు సరిగ్గా అర్థమయ్యేలా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం. తప్పుడు అర్థం జరిగితే ఓర్పుతో దానిని సరిచేసుకోవడం ద్వారా మనం మంచి సంభాషణకారులుగా మారగలుగుతాము. అర్థమైంది కదండి. ఇక ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. తక్కువ మాట్లాడడం అనేది మన జీవితంలో అనేక ప్రయోజనాలు కలిగించే ఒక గొప్ప గుణం. మౌనం మనలో దార్శికతను పెంచి మన మాటలకు విలువను పెంచుతుంది. ఇది మన మనస్సును ప్రశాంతంగా ఉంచి మన ఆలోచనలను స్పష్టంగా మార్చేందుకు ఇది సహాయపడుతుంది. గుర్తుపెట్టుకోండి, తక్కువ మాట్లాడేవారు ఎక్కువగా వినగలుగుతారు. దాంతో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు పెరుగుతాయి. నిజంగా మాట్లాడడం వల్ల మన మాటలు స్పష్టంగా ఉండి ఇతరులు మనపై మరింత నమ్మకాన్ని ఏర్పరుచుకుంటారు. తక్కువగా మాట్లాడడం వల్ల మనం అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండగలుగుతాము. గుర్తుంచుకోండి, దాంతో మన సంబంధాలు ఎంతో మెరుగుపడతాయి. మన మాటలు బలంగా ఉండాలి అంటే అవి స్పష్టత, నమ్మకం, అలాగే అవసరానికి అనుగుణంగా ఉండాలి. గుర్తుంచుకోండి, సరైన సందర్భంలో సరైన మాటలు మాట్లాడడం ఎంతో ముఖ్యం. మంచి నేతలు, బుద్ధిమంతులు మాటలను గమనించి మనం కూడా ఆ శైలిని అలవర్చుకోవాలి. శ్రద్ధగా వినడం, ఇక భావోద్వేగాలను నియంత్రించుకోవడం, సానుకూలమైన మాటలను ఉపయోగించడం ద్వారా మన మాటలు మరింత ప్రభావవంతంగా మారుతూ ఉంటాయి. ఇక ఇంట్లో మన మాటలు గౌరవంతో, శ్రద్ధతో, ఓర్పుతో ఉండాలి. కుటుంబ సభ్యులతో ప్రేమతో కూడిన సంభాషణను ఎంచుకోవాలి. అప్పుడు మన ఇంట్లో వారు కూడా మన అభిప్రాయాలను ఎంతగానో గౌరవిస్తారు. ఇక సమాజంలో మన మాట నెగ్గించుకోవాలంటే నమ్మకం, తక్కబద్ధత, న్యాయబద్ధత ఉండాలి. మాటలకు కేవలం పదాలను కాకుండా మన ఆచరణను కూడా తోడు పెట్టాలి. మన మాటలు ఇతరులకు స్ఫూర్తినిచ్చేలాగా, ప్రేరణ కలిగించేలా ఉండాలి అంటే ఇక అవి నిజాయితీ, ఉద్దేశపూర్వకత, అలాగే భావోద్వేగ సంబంధిత బలాన్ని కలిగి ఉండాలి. ప్రభావవంతమైన మాటలు చెప్పాలి అంటే మనం మనస్ఫూర్తిగా, అనుభవంతో, అలాగే స్పష్టతతో మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి అవసరాలను అర్థం చేసుకుని సానుభూతితో స్పందిస్తే మన మాటలు మరింత ప్రభావవంతంగా మారుతాయి. ఇతరులను ప్రేరేపించాలంటే మన మాటల్లో ఆశయాన్ని, ధైర్యాన్ని, సానుకూలతలను తప్పకుండా చూపించాలి. మన మాటలు కేవలం వినపడటమే కాకుండా అవి మార్పును తెచ్చేలా ఉండాలి. ఇక ఇతరులు బాధపడుతున్నప్పుడు మన మాటల్లో ఓదార్పుతనం ఉండాలి. ఆవేదనలో ఉన్న వ్యక్తికి మనం అనవసరంగా సలహాలు ఇవ్వకుండా మొదట అతని బాధను అర్థం చేసుకోవాలి. సానుభూతితో, ప్రేమతో మాట్లాడి ఆ వ్యక్తికి మానసిక మద్దతు అందించాలి.
నీ బాధను అర్థం చేసుకోగలను వంటి మాటలు ఆ వ్యక్తికి ఎంతగానో ఓదార్పును అందిస్తూ ఉంటాయి. అవసరమైనప్పుడు మౌనమే గొప్ప పరామర్శగా ఉంటుందనే విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మన మాటలు ఆశను కలిగించేలా, ధైర్యాన్ని నింపేలా ఉండాలి. సరైన మాటలు సరైన సమయానికి చెప్పడం ద్వారా మనం ఒకరి జీవితంలో ఆశావాదాన్ని కలిగించుతాము. అర్థమైంది కదండి. ఇక మన మాట తీరు సరిగ్గా లేకుంటే దాని ప్రభావం అనేది మన వ్యక్తిగత అలాగే వృత్తిపరమైన జీవితంపై తీవ్రంగా పడుతుంది. దురుసైన అవిశ్వాసాన్ని కలిగించే లేదా అనవసరంగా అలాగే వ్యంగ్యంగా మాట్లాడితే ఇక మన సంబంధాలు దెబ్బతింటాయి. మన మాటల్లో స్పష్టత లేకపోతే ఎదుటి వారు మన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుని దూరంగా వెళ్ళిపోతారు. ఇక ఉద్యోగంలో పై స్థాయి వారితో అనారాధిగా, అసభ్యంగా లేదా అస్పష్టంగా మాట్లాడితే మన అభివృద్ధి తగ్గిపోతుంది. మన మాటల్లో గౌరవం లేకుంటే మన పై స్థాయి వారు మన పనితీరుపై అనుమానాలు పెంచుతారు. అవిశ్వాసం పెరిగి గొప్ప గొప్ప అవకాశాలు తగ్గిపోతాయి. సరైన మాట తీరు లేకపోతే మన ప్రతిభ ఉన్నా కూడా దాన్ని ఇతరులకు మనం నిరూపించుకోలేం. అర్థమైంది కదండి. ఇక మనకంటే కింది స్థాయి వారితో దురుసుగా, గౌరవం లేకుండా ప్రవర్తిస్తే వారిలో అసంతృప్తి పెరుగుతుంది. ఇక దాని ప్రభావం మన పనితీరుపై కూడా పడుతుంది. ఇక మన సహచరులు మన మాటలను పట్టించుకోకుండా సహకారం తగ్గించుకుంటే పని ఒత్తిడి పెరిగి మన ప్రతిభ తగ్గిపోతుంది. కనుక వారిని గౌరవంగా చూడటం, వారితో సానుభూతితో వ్యవహరించడం మనకే మంచిది. మంచి నాయకుడు అనగానే అతని మాటలు అలాగే మాననీయతను అభివృద్ధించుకోవాలి. అయితే మాటలు వాడే విధానం వల్లే మన ఎదుగుదల నిర్ణయించబడుతుంది. గుర్తుంచుకోండి, మాటల ద్వారానే మానవ సంబంధాలను ఇక బలపరుచుకోవచ్చు లేదా అవి చెడగొట్టుకోవచ్చు కూడా. మన మాటలు స్పష్టంగా అలాగే గౌరవంగా ఇక నమ్మకంతో కూడినవిగా ఉండాలి. అలా ఉంటేనే మనం ఎక్కడైనా గౌరవాన్ని, నమ్మకాన్ని అలాగే విజయాన్ని కూడా అందుకోవచ్చు. తక్కువ కానీ అర్థవంతమైన మాటలు మన జీవితాన్ని మెరుగుపరిచే మార్గాలు. మౌనం మాణిక్యం అనే మాటని గుర్తుంచుకొని సమన్వయంతో ఇక ప్రామాణికలతో జీవించాలి. ఎప్పుడూ కూడా సరైన సమయంలో చెప్పే కొన్ని మాటలు జీవితాలనే మార్చివేస్తాయి. గుర్తుంచుకోండి, మాటల శక్తి అనేది అసాధారణమైనది. ఒక మంచి మాట మనిషి జీవితాన్నే మారుస్తుంది. అదే సమయంలో అనాలోచితంగా మాట్లాడిన ఒక్క మాట మన సంబంధాల అన్నింటినీ కూడా నాశనం చేయగలదు. గుర్తుంచుకోండి, మాట తీరు వ్యక్తిత్వాన్ని, బుద్ధిని, పరిణతిని ప్రతిబింబిస్తుంది. ఇక మాటలే మన మూర్తి. అవి మంచిగా ఉన్నా లేదా చెడ్డగా ఉన్నా అవి మన పేరునే ప్రతిబింబిస్తేలా చేస్తాయి. మన మాటల్లో నమ్మకం, మర్యాద అలాగే స్పష్టత ఉంటే గనుక ఇక ఇతరులు మనకు గౌరవాన్నిస్తారు. అయితే అహంకారంగా, అశ్రద్ధగా మాట్లాడితే గనుక మన శక్తి, ప్రతిభ ఉన్నా కూడా ఇతరులు మన మాటలను ఎప్పటికీ అంగీకరించరు. అలాగే మాటలు ఎప్పుడూ కూడా మానవత్వాన్ని ప్రతిబింబించాలి. మాటల్లో మానవత్వం ఉంటే శత్రువులు కూడా స్నేహితులవుతారు. ఇతరులను అవమానించేలా కాకుండా మనం చెప్పే ప్రతి మాట హృదయాన్ని తాకేలా ఉండాలి. మంచి మాటలు స్నేహితులను బలపరుస్తాయి, కుటుంబ బంధాలను పదిలపరుస్తాయి. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మాటలు కేవలం చెప్పడానికే కాదు, అవి పరిణతిని అర్థం చేసుకుని చెప్పాలి. కుటుంబంలో ప్రేమగా, గౌరవంగా, ఓర్పుగా మాట్లాడాలి. స్నేహితులతో నిజాయితీగా, సరదాగా,
నమ్మకంతో మాట్లాడగలగాలి. బంధువులతో పరస్పర గౌరవంతో ఎవరినీ కూడా దూరం చేసుకోకుండా మాట్లాడాలి. కార్యాలయంలో మర్యాదగా సమర్థంగా మాట్లాడాలి. శత్రువులతో అయితే సమన్వయంతో తర్కబద్ధంగా, అవసరమైతే మౌనంగా కూడా ఉండాలి. మౌనం కొన్ని సందర్భాల్లో అత్యుత్తమం. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనం పాటించాలి అనేది తెలిసినవాడే నిజమైన విజేత. అవసరం లేని మాటలు అవసరమైన చికాకులను తీసుకువస్తాయి. ఆవేశంలో, కోపంలో, బాధలో మాట్లాడిన మాటలు ఎప్పుడూ కూడా హానికరమే. కొన్నిసార్లు సమయం సమాధానమిస్తుంది. ఇక మౌనం గొప్ప ఉపాయంగా మారుతుంది. మాటలను ధ్యానం చేసుకుని మాట్లాడగలిగితే కనుక ఎక్కడైనా కూడా నెగ్గి రాగలుగుతారు. చెప్పే ముందు కాస్త ఆలోచించు. ఒక్కసారి పలికిన మాటను తిరిగి వెనక్కి తీసుకోవడం అనేది అసాధ్యమైన పని. మాటలను నిఘా పెట్టడం, ధ్యానం చేసుకుని మాట్లాడడం ఒక గొప్ప నైపుణ్యం. తొందరపడి మాట్లాడితే సమస్యలు వస్తాయి. ఇక తెలివిగా, సమయోచితంగా మాట్లాడితేనే విజయం అనేది లభిస్తుంది. మాటల తీరును మెరుగుపరుచుకోవడం ఒక గొప్ప కళ. మృదువుగా, మర్యాదగా, తర్కబద్ధంగా, ప్రేమతో మాట్లాడితే మనం ఎన్నో విజయాలను సాధించగలుగుతాం. మాటలే మన ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. అవి మన గొప్పతనాన్ని కూర్చగలవు కూడా, లేదా మనకు ముప్పును కూడా కలిగించగలవు. అందుకే మాట తీరే మన భవిష్యత్తు. ఇక గుర్తుపెట్టుకోండి, మన మాటలనేవి శుభ్రంగా, స్పష్టంగా ఉంటే మన మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. ఇక ఎవరి మాటలు గమనించినా వారు ఎలా ఆలోచిస్తారో అర్థం చేసుకోవచ్చు. గందరగోళంగా మాట్లాడేవారికి ఆలోచనల్లో స్పష్టత అనేది ఉండదు. అందుకే ఇక మన మాటలతో మన మనస్సును మెరుగుపరుచుకోవడం కూడా ఎంతో ముఖ్యం. నిజమే కదండి. మంచి మాటలు నలుగురికి ఉత్తేజాన్నిస్తాయి. ఇక దురుసైన మాటలు మనకు ఎక్కడలేని శత్రువుల్ని పెంచుతూ ఉంటాయి. ప్రతి మాటను కూడా శ్రద్ధగా, ఉద్దేశపూర్వకంగా వాడితే అది ఇతరులకు ఉత్తేజాన్ని, స్ఫూర్తిని అందిస్తాయి. గౌరవం ఇచ్చేవాడే తిరిగి గౌరవాన్ని పొందగలడు. ఎవరితో ఎలా సంభాషించాలో తెలిసినవారు ఇక ఎప్పుడూ కూడా గౌరవాన్ని పొందుతూనే ఉంటారు. పెద్దవారితో మర్యాదగా, చిన్నవారితో ప్రేమగా, అందరితో అయితే గౌరవంతో మాట్లాడడం ఒక గొప్ప గుణం. ఇక అర్థమైంది కదా. మాటలనేవి మన వ్యక్తిత్వానికి అద్దం వంటివి. అవి మన బుద్ధిని, మన హృదయాన్ని, అలాగే మన అభిప్రాయాలను ఇతరులకు తెలియజేస్తాయి. సరైన మాట తీరు ఉంటే మన జీవితంలో ఏదైనా సాధించగలం. మాటలే బలమైన అస్త్రాలు. వాటిని జాగ్రత్తగా, తెలివిగా వాడాలి. గుర్తుంచుకోండి, ఇక సమాజంలో మన విలువ పెరిగి ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక స్ఫూర్తిగా నిలవాలి అంటే మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి? ప్రపంచంలో మనకంటే ముందు అనేక మంది గొప్ప వ్యక్తులు ఆదర్శంగా నిలిచారు. మనం కూడా ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలి అంటే మన వ్యక్తిత్వాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవాలి. నిజాయితీ, సహనం, ప్రేమ, సేవాతత్వం, ఇంకా ఏంటి అంటే నిబద్ధత వంటి విలువలను అనుసరిస్తే మనం సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపును పొందవచ్చు. ఇక ఇందులో మొట్టమొదటిది నిజాయితీ. అలాగే నైతికత, నిజాయితీతో నివేదించడం ద్వారా విశ్వాసాన్ని సంపాదించుకోవచ్చు. ధర్మబద్ధంగా, నైతిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపాలి. అబద్ధం, మోసం, అలాగే కపటానికి దూరంగా ఉండాలి. ఇక రెండవది సహనం, అలాగే పట్టుదల. ఇక కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదురు నిలిచి వాటిని అధిగమించాలి. లొంగిపోవడం కంటే కూడా నిరంతరం కూడా ప్రయత్నిస్తూ ముందుకు సాగాలి.
మన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకునే వరకు ఆగకుండా కృషి చెయ్యాలి. ఇక మూడవది సేవాభావం, అలాగే పరస్పర సహకారం. స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చెయ్యాలి. సమాజాన్ని అభివృద్ధి పరచాలనే తపన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన సమయాల్లో మద్దతుగా ఉండాలి. ఇక నాలుగవది జ్ఞానం, అలాగే అభివృద్ధి. కొత్త విషయాలను నేర్చుకోవడం వల్ల మన పరిజ్ఞానం విస్తరించబడుతుంది. మంచి పుస్తకాలను చదవడం, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ఎంతో అవసరం. అనుభవజ్ఞుల సలహాలను స్వీకరించి మన అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. ఇక ఐదవది మంచి సంబంధాలు, అలాగే మంచి మాట తీరు. ఇక అలాగే ఇతరులతో ప్రేమ, గౌరవం, మర్యాదతో మెలగాలి. మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటే మన చుట్టూ ఉన్నవారికి మనం స్ఫూర్తిగా మారతాం. సానుకూలతతో మాట్లాడడం, ఇతరులను ప్రోత్సహించడం అలవాటు చేసుకోవాలి. ఇక ఆరవది స్వీయ నియంత్రణ, అలాగే క్రమశిక్షణ. ప్రతి పనిని కూడా సమయానికి పూర్తి స్థాయిలో చెయ్యాలి. అలవాట్లను నియంత్రించుకుని జీవిత విధానాన్ని సజావుగా ఉంచుకోవాలి. ధ్యానం, ఆత్మ సాక్షాత్కారం ద్వారా మన అంతర్గత శక్తిని పెంచుకోవాలి. ఇక ఏడవది ప్రతికూలమైన ఆలోచనల నుండి దూరంగా ఉండాలి. అసూయ, ద్వేషం, అహంకారం లాంటి గుణాలను వదిలివేయాలి. మంచితనాన్ని ఎప్పటికీ పాటిస్తూ ఇతరులకు నష్టాన్ని కలిగించకుండా ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో పరిపూర్ణత కోసం కృషి చెయ్యాలి. ప్రతి ఒక్కరికి మనం ఆదర్శంగా మారాలంటే ఇక మన జీవనం స్వచ్ఛంగా, ఉద్దేశపూర్వకంగా ఉండాలి. మనం చేసే మంచి పనులు, సహాయ సహకారాలు, ప్రేరణాత్మక చర్యలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. మనం నిజాయితీ, ఇక క్రమశిక్షణ, సేవాతత్వం, సహనం వంటి విలువలను పాటించగలిగితే నిశ్చయంగా సమాజంలో మన విలువ పెరిగి ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపును పొందగలుగుతాము. అర్థమైంది కదండి? సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి ఈ విధంగా ఉంటే ఇక అదే పనిగా మీకు దానికదే విలువ అనేది సమాజంలో పెరుగుతుంది. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.